గత ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన ఘటనలపై ఇవాళ విచారణ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరగనున్న తొలి భేటీలో డిసెంబర్ 22న అసెంబ్లీలో జరిగిన ఘటనపై కమిటీ సభ్యులు చర్చించబోతున్నారు. అసెంబ్లీ ఎమ్మెల్యేల ప్రవర్తన, రోజా సస్పెన్షన్ వ్యవహారంపై చర్చించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా రిపోర్టర్ ప్రసన్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, మొన్న శీతాకాల సమావేశంలో జరిగిన సంఘటనలకు సంబంధించి స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఒక కమిటీని ఒకటి ఫామ్ చేయడం జరిగింది. డిప్యూటీ స్పీకర్ నేతృత్వంలో బీజేపీ, టీడీపీ, వైసీపీ నుంచి 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఏంటంటే అసెంబ్లీలో జరిగిన సంఘటనలు ఏదైతే ఉన్నాయో, అంటే ప్రధానంగా అక్కడ ఉన్న వీడియో ఫుటేజ్ బయటకు రావడం, వీడియో ఫుటేజ్ కొన్ని సోషల్ మీడియాలో రావడం, ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని స్పీకర్ కొంత అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏంటంటే వీడియో ఫుటేజ్ బయటకు ఎలా వచ్చింది, అదేవిధంగా సభ్యుల ప్రవర్తన తీరు, కొంతమంది సభ్యులు అసెంబ్లీ హక్కులకు భంగం కలిగించేలా మాట్లాడటం, ఈ విషయాలన్నీ కూడా కమిటీ నిర్ణయించి పరిశీలించి ఒక కీలకమైన అంశాలు ఒక నివేదిక రూపంలో తయారు చేసి స్పీకర్ కి అందిస్తుంది. ప్రధానంగా వీడియో ఫుటేజ్, సభ్యుల ప్రవర్తన, ఈ అంశాలన్నింటి మీద కూడా మొదటి 21 రోజుల్లో, అంటే కమిటీ ఇవాళ సమావేశం జరుగుతుంది కాబట్టి సమావేశం జరిగిన తర్వాత 3 వారాల లోపు మొదటి నివేదికను స్పీకర్ కి అందజేయాలి. అందజేసిన తర్వాత అందులో విషయాలు పరిశీలించి సభ్యుల మీద తగిన చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఈ వీడియో ఫుటేజ్ ఏ రకంగా బయటకు వచ్చింది, దానికి సంబంధించి బాధ్యులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటిసారి ఈ కమిటీ భేటీ ఈ రోజు ఉదయం 11 గంటలకు జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.